అధికార కాంగ్రెస్ పార్టీలో ఆయన సీనియర్ లీడర్. పలుసార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అధిష్టానంతోనూ ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ లోకల్ పాలిటిక్స్ లో ఒక యువనేత ఆయనకు కొరకరాని కొయ్యగా మారారట. సీఎం కోసం తన సొంత సీటును త్యాగం చేసిన ఆ సీనియర్ నేత ఇప్పుడిప్పుడే మళ్లీ తన పాత నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారట. అయితే ఆ సీనియర్ను అక్కడ కుదురుకోనివ్వకుండా జూనియర్ అడ్డం పడుతున్నారట. దీంతో ఆ సీనియర్ లీడర్కు తెగ మదన పడిపోతున్నారట. ఈ ఇద్దరి పంచాయతీలో సీనియర్ నేతకే టీపీసీసీ చీఫ్ కూడా మద్దతిస్తూ యువనేతకు చురకలంటించారట. అయినా అక్కడ లొల్లి మాత్రం ఆగట్లేదు. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా సీనియర్ జూనియర్ లీడర్లు? సీనియర్ వర్సెస్ జూనియర్. కామా లేకుండా సాగుతున్న కామారెడ్డి రచ్చ. సీనియర్ సీటులో జూనియర్ కర్చీఫ్. జూనియర్ పోర్తో సీనియర్ కు కాక. జూనియర్ కు అధిష్టానం జలక్. కామారెడ్డి నియోజకవర్గ అధికార కాంగ్రెస్ పార్టీలో సీనియర్ వర్సెస్ జూనియర్ గా పొలిటికల్ రచ్చ రాజుకుందట. మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మధ్య రోజు రోజుకి విభేదాలు పెరుగుతూ వస్తున్నాయట. గతంలో ఈ నేతల మధ్య ఫ్లెక్సీ పోరు పీక్స్ కు వెళ్లి వీధిన పడిందని చెబుతారు. సీనియర్లు చాలించుకోవాలి, యువనేతలకు అవకాశం ఇవ్వాలంటూ కామారెడ్డి టౌన్ లో అప్పట్లో వెలిసిన ఫ్లెక్సీలు దుమారాన్ని రేపాయి. ఇవి ఎవరు ఏర్పాటు చేశారు, ఎవరిని ఉద్దేశించి ఏర్పాటు చేశారనే విషయం కామారెడ్డి కాంగ్రెస్ వర్గాలతో పాటు ప్రజలకు కూడా తెలుసంటారు. అయితే అంతా గప్చుప్ అన్నట్టు కామ్గా ఉన్నారట. ఆ ఫ్లెక్సీ వార్ తర్వాత కామారెడ్డిలో రచ్చకు కామా పెట్టారట ఇద్దరు నేతలు. దీంతో కొన్నాళ్ల పాటు కామారెడ్డి కాంగ్రెస్ కామ్గా ఉందట. ఇక లేటెస్ట్ గా ఇద్దరి మధ్య అంతరుద్యం మళ్లీ షురూ అయిందంటున్నారు. ఈ మధ్య కామారెడ్డి శ్మశాన వాటిక విషయంలో షబ్బీర్ అలీపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, కామారెడ్డి యువనేత గడ్డం చంద్రశేఖర్ రెడ్డి విమర్శలు చేశారట. శ్మశాన వాటికను సొంత నిధులతో అభివృద్ధి చేసేందుకు కొంతమంది స్వచ్ఛందంగా ముందుకు వస్తే వాళ్లను షబ్బీర్ అలీ అడ్డుకున్నారని చంద్రశేఖర్ రెడ్డి బహిరంగంగా ప్రకటించారు. సొంత పార్టీకి చెందిన సీనియర్ నాయకుడిపై చంద్రశేఖర్ రెడ్డి ఇలా బహిరంగ ప్రకటన చేయడంతో ఇద్దరి మధ్య విభేదాలు మరోసారి బజారుకెక్కినట్టయిందట. ఈ రచ్చతో కామారెడ్డి కాంగ్రెస్ పరువు ప్రతిష్టలు బజారున పడుతున్నాయని పార్టీలోని సీనియర్లు ఆవేదన చెందుతున్నారట. మాజీ మంత్రి షబ్బీర్ అలీ గత అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేశారు. దీంతో కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంపై జూనియర్ లీడర్ ఆశలు పెట్టుకున్నారట. ఆ సీటుపై ఆయన కర్చీఫ్ వేసుకుని కూర్చున్నారట. రాబోయే ఎన్నికల్లో కామారెడ్డి అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని కలలు కంటున్నారట. తాను సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుణ్ణి అని చెప్పుకుంటూ రాబోయే రోజుల్లో కామారెడ్డిలో కీలక నేతగా మారతానని, చక్రం తిప్పుతానంటూ తన అనుచరులకు ఆ యువనేత చెబుతున్నారట. అయితే ఇదే సమయంలో షబ్బీర్ అలీ మళ్లీ కామారెడ్డిపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడంతో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మండిపడుతున్నారట. మరోవైపు షబ్బీర్ అలీ గతంలో తనను కేసులో ఇరికించారని చంద్రశేఖర్ రెడ్డి ఆరోపిస్తున్నారట. ఆ కోపం కూడా ఆయనలో ఉందని చెబుతారు. దీంతో సీనియర్ నేతతో తాడో పేడో తేల్చుకునేందుకు యువనేత ఇలా బహిరంగ విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో చర్చ జరుగుతోందట. అయితే షబ్బీర్ అలీ కూడా ఈ విషయంలో సీరియస్ గా ఉన్నారట. గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను గెలిచే కామారెడ్డి స్థానాన్ని రేవంత్ రెడ్డి కోసం త్యాగం చేసి వలస వెళ్లాలంటున్నారట. పార్టీలో ఎంతో సీనియారిటీ, అపార అనుభవం, అధిష్టానంతో మంచి సంబంధాలు ఉన్న తనకు ఒక చిన్న స్థాయి జూనియర్ లీడర్ అడ్డుగా మారడం ఏంటని షబ్బీర్ అలీ మండిపడుతున్నారట. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి వలస వచ్చిన గడ్డం చంద్రశేఖర్ కు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడంపై షబ్బీర్ అలీ చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారని లోకల్ గా టాక్. ఇక గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తనపై బహిరంగంగా విమర్శలు చేస్తుండడంపై పార్టీ పెద్దలకు షబ్బీర్ ఫిర్యాదు చేశారట. కామారెడ్డి అధికార పార్టీలో జరుగుతున్న పంచాయతీని పార్టీ పెద్దలు మొదటి నుంచి గమనిస్తూనే ఉన్నారట. అయితే ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్నవాళ్లు ఇప్పుడు ఉన్నట్టుండి స్పందించడంపై పార్టీలో చర్చ జరుగుతోందట. ఈ మధ్య కామారెడ్డి డీసీసీ కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకారానికి హాజరైన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పరోక్షంగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారట. పార్టీలో క్రమశిక్షణతో మెలుగుతూ సీనియర్ నేతలతో మర్యాదగా వ్యవహరించినప్పుడే కీలక పదవులు లభిస్తాయంటూ చంద్రశేఖర్ రెడ్డికి సుతిమెత్తగా చురుకలు వేశారట. సీనియర్లంటే మర్యాద లేని వారికి పార్టీలో సముచిత స్థానం దక్కదని తేల్చి చెప్పారట. చంద్రశేఖర్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ క్లాస్ తీసుకోవడంపై షబ్బీర్ అలీ వర్గం సంతోషం వ్యక్తం చేస్తోందట. ఇన్నాళ్లకైనా తమ నేత సీనియారిటీని గుర్తించారంటున్నారట వాళ్ళు. ఇక కామారెడ్డిలో మళ్లీ తమ నేత షబ్బీర్ అలీ హవా సాగుతుందని సంబరపడుతున్నారట. అయితే మహేష్ గౌడ్ చురకలతో చంద్రశేఖర్ రెడ్డిలో మార్పు వస్తుందా, కామారెడ్డి కాంగ్రెస్ లొల్లికి ఫుల్ స్టాప్ పడుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే అంటున్నాయట పార్టీ వర్గాలు.